సో రాక్షసన్ 2 సారీ ఆర్యన్ అనే మూవీ వస్తుంది. సో అది కూడా ఒక థ్రిల్లర్, రాక్షసన్ లెక్కనే కొడుతుంది. మ్యూజిక్ జిబ్రానే ఇస్తున్నాడు, హీరో సేమ్ అదే. అంటే లైక్ వీళ్ళు రాక్షసన్ తీస్తారో లేదో తెలియదు కానీ ఇదైతే వస్తుంది అన్నట్టు. సో ఏమో లైక్ ఒక్క నిమిషం ఆగండి, ఇది కొంచెం ఇటు ఇటు చూపిస్తుంది. సో ఎలా ఉంటుందో చూడాలి. ఎక్సైటెడ్ అంటే ఏమో భయ్యా, లైక్ మొన్న టీజర్ ఓకే అనిపించింది, సేమ్ అదే తీయకుండా కొంచెం డిఫరెంట్ చూపించేసి ఇది తీసి మళ్ళీ రాక్షసన్ 2 తీస్తే ఏమో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకున్నారండి. సో యా, లెట్స్ వాచ్ రాక్షసన్ 2 ఆర్యన్ ట్రైలర్. వావ్, వెరీ రియల్ థండర్ స్టార్మ్. చెప్పండి బాబీ, నిజంగానే థ్రెట్ ఉందా ఆర్ ఇస్ ఇట్ ఓవర్? విష్ణు విశాల్ స్టూడియోస్. జరుగుతుంది, జరగబోయేది కేవలం ఒక అంతా నాకు ప్రారంభం తెలుసు. మాత్రమే. ప్రారంభం అంటే బిగినింగ్ ఆఫ్ వాట్? హౌ అబౌట్ దట్ Okay, సుదర్శన్. ఆ కొడైకెనాల్ సీరియల్ కిల్లింగ్ కేసు సాల్వ్ చేసాడే, హత్య చేయడానికి కరెక్ట్ గా గంట ముందు చావబోయే క్యారెక్టర్ ఎవరనేది రివీల్ చేస్తాను. దేశం ఆహా. మొత్తం చూస్తున్నారు, వాడు ఒక్క ప్రాణం కూడా తీయడానికి వీల్లేదు. కావాలంటే కాపాడడానికి ట్రై చేసుకోండి. సిల్వరాఘవన వీళ్ళనా? దే విల్ డై. మీసాలు లేని లుక్ అసలు బాలే. ఫిల్టర్ చేసి ఐడెంటిఫై చేయడం ఇంపాసిబుల్ సార్. బట్ హౌ కెన్ వి స్టాప్ హిమ్? వాడి డిమాండ్స్ ఏంటో తెలుసుకుని నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తాం. వీళ్ళనే ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. పబ్లిసిటీ స్టంటా? బట్ అదొక డీకాయ్ మాత్రమే. ట్రస్ట్ మీ గైస్, ఇది అనుకున్నంత సింపుల్ మాత్రం కాదు. వాడు ఇంకేదో ప్లాన్ చేశాడు. కలర్ గ్రేడింగ్ చేయలే, ఈ హత్య వాష్డ్ అవుట్ ఉంది. ఒకటి జీవితం మొత్తం ప్లాన్ చేసి స్కెచ్ వేసి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ ప్రపంచంలో లుక్ అస్సలు బాలే. ఎక్కడ వెతికినా సరే నేను నీకు దొరకను. Bullshit. Freaking psychopath. This is not Wow. just a perfect crime. He is a perfect criminal. రాక్షసుని పెట్టుకొని ఇట్లాంటి చేయదయ్యా. వీళ్ళని చంపి ఏం పబ్లిసిటీ సాధిద్దామని? అతనికి సంబంధించినంత వరకు ఇదొక ఆర్ట్ అండ్ హీస్ అన్ ఆర్టిస్ట్. ఇదే అతని మాస్టర్ పీస్. అక్టోబర్ 31 అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్ మూవీస్ ట్రైలర్లు చాలా బాగుంటాయి. నాకు దీంట్లో ఏమీ అనిపించదు. అంటే టెక్నికలీ వాళ్ళు కాంటెక్స్ట్ చెప్పాలి కాబట్టి అట్లా చెప్పారు అనిపించింది. సో అంటే లైక్ ఫస్ట్ సినిమాటోగ్రఫీ అంతా వాస్ట్ అవుట్ లెక్క ఉందనే ఫీలింగ్ వస్తుంది అనమాట. లైక్ వీళ్ళు దాని ఏమంటారు కలర్ గ్రేడింగ్ చేసిరా లేదంటే ఇదే ఉంటుందా, లైక్ అది కంపల్సరీ అలా పెట్టడమే వాళ్ళ మోటివ్ తెలియదు కదా మనకి. సినిమాలో వాళ్ళు అలా వాష్డ్ అవుట్ ఫ్రేమ్స్ ఎందుకు పెట్టారో మనకి తర్వాత తెలుస్తుంది. వాష్డ్ అవుట్ అంటే లైక్ ఏమి కలర్స్ అంత ఏది సరిగా పాప్ అవ్వట్లేదు, ఏదో జస్ట్ పైన లేయర్ ఉంటుంది అన్నట్టు. కెమెరాస్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎలాంటి లేయర్స్ ఉండవు, తర్వాత యూ హ్యావ్ టు యాడ్ కలర్ గ్రేడింగ్ సో దట్ కలర్స్ అవన్నీ పాప్ అవ్వడానికి పర్ఫెక్ట్ అని కావాలంటే లైక్ బేసిక్ అది ఉంటుంది కదా బ్రో, బేసిక్ లేయర్ ఉంటుంది, అదంతా అసలు కలర్స్ ఉంటే కానీ ఏది పాప్ కాదు. సో నువ్వు పోస్ట్ ప్రొడక్షన్లో నీకు కావాల్సిన కలర్ని పాప్ చేసుకోవడానికి లైక్ లైటింగ్ అంతా సెట్ చేసుకోవడానికి కలర్ గ్రేడింగ్ అట్లా వాడతాం. సో నాకు చూసినంతసేపు అట్లే అనిపిస్తుంది, ఏంటప్పా వీళ్ళు అంటే కొంచెం ఉంది అట్లా అని చెప్పేసి టోటల్ చేయాలి. డిఐ అంటారు, డిజిటల్ అది ఉంటుంది అనమాట. సో ఏమో కానీ యాజ్ ఎ సెడ్ నాకు ఈ థ్రిల్లర్స్ అవన్నీ ట్రైలర్స్ కాంటెక్స్ట్ చెప్తున్నాయి, బట్ నిజంగానే ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అంటే ఏమి రావట్లేదు. ముఖ్యంగా వీ హ్యావ్ మన రాక్షసన్ ఈజ్ వే బెటర్ ప్రోడక్ట్ అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అంటే సినిమా చూసిన తర్వాత చెప్తాది వేరే విషయం, కానీ మ్యూజిక్ అయితే మాత్రం లేదు బ్రో. రాక్షసన్ కొట్టేసింది అసలు ఆబ్వియస్లీ. సో అంటే లైక్ ఎందుకంటే జిబ్రానే చేస్తున్నారు కదా దీనికి కూడా, అది ఇంపార్టెంట్ అనమాట. రాక్షసన్ కూడా అనే చేసిండు. సో ఎలా ఉంటుంది చూడాలి. వీళ్ళు రాక్షసన్ 2 తీస్తున్నారు అండ్ ఆల్సో డెఫినెట్లీ కంపారిజన్ వస్తుంది రాక్షసన్ 2కి దీనికి. ఎందుకు అదే వస్తున్నాయి కదా ఎందుకు ఉంది. అండ్ విష్ణు విశాల్ లుక్ అయితే మాత్రం అస్సలు వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీసాము గడ్డం పెడితే జనాలు అనేస్తారు ఓకే ఇది రాక్షసన్ 2 అని చెప్పేసి. సో అది ఉండొద్దని చెప్పేసి దే యూజ్ దిస్ షేప్ చేసేసి కథలు చేసారు. అస్సలు బాగాలేదు. సో ఏమో భయ్యా నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది, చూడాలి. ఆ రోజు 31 అంటే మాస్ జాతర, బాహుబలిది ఎపిక్, రెండు చూసిన తర్వాత టాక్ వస్తుంది. ఆ టైం వరకు అప్పుడు వెళ్తా. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. బాహుబలి ఎపిక్ ట్రైలర్ రియాక్షన్ చేస్తే వాడు కాపీరైట్ అయిపోతే వస్తుంది, లేకపోతే ఏదండం అది పరిస్థితి. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసాయి దీనికి, పెద్ద ఛానల్ 100 దాటాలి, దీంట్లో 10 దాటాలి కొట్టేసి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.